హాయ్ అండి, మనం వచ్చాం గుంటూరు జిల్లాలోని నల్లపాడు అనే విలేజ్లోకి. ఇక్కడ ఏం పరిస్థితి చూస్తే దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈమెకి కనీసం తినటానికి కానీ ఉండటానికి కానీ ఏమీ లేని పరిస్థితి, కనీసం ఫంక్షన్ కూడా రాని పరిస్థితి. ఆమెకు చూస్తే కళ్ళు సరిగ్గా కనపడవు, పిడుసులు వస్తాయి. ఇలాంటి సమస్యలతో ఆమె రోజువారీ కూలీగా పనిచేసుకుంటుంది. ఆమెకు వచ్చేది జీతం 30 రూపాయలు. ప్రతిరోజు పని చేసుకుంటే 30 రూపాయలు మాత్రం వస్తాయి. సరిపండి, ఆమెను పోయి కలుద్దాం. ఏందత్త, ట్యాబ్లెట్లు తెచ్చుకున్నావా? డబ్బులు లేవా? రాత్రి వేసుకోరా బిల్ల. పని చేస్తున్నావుగా, మరి పని ఏది పని? ఏం పని మరి? తొడేలు తీస్తే డబ్బులు వస్తాయి కదా నీకు, రావా? డబ్బుడు మిరగాయ డబ్బుడు వస్తాయి, మిరగాయ మరి పింఛన్ రాదా నీకు? వచ్చే నెలకి వస్తాయి అని చెప్పారా? ఆధార్ కార్డు ఉందా నీకు? రాసింది, మొత్తం రాసింది. నెలకు వస్తాయి అంటున్నారు, వచ్చిన దాకా నమ్మకం లేదు. ఇంతవరకు డబ్బులు రాలా. మరి కూర వండుకున్నావా? మీ అక్కాయి పంపించుద్దా? అన్నం కానీ కూర కానీ మీ అక్కాయి పంపించుద్ది. నీ ఖర్చులకి డబ్బులు లేవు, టీ తాగటానికి కానీ బిల్లలకి కానీ దేనికి డబ్బులు లేవు. మరి నేను బియ్యం ఎత్తాను, తీసుకుంటావా? మంచి బియ్యం, సరుకులు ఎత్తాను, తీసుకుంటావా? డబ్బులు కూడా ఇస్తాను. ట్యాబ్లెట్లు తెచ్చుకుంటావా? ట్యాబ్లెట్లు తెచ్చుకొని మీ అక్కాయి మరి రోజు అన్నం పెట్టిద్దా? రోజు అన్నం పంపిస్తుందా? రోజు వండి పంపించిద్ది. మీ అక్కాయే మీ కూతురు దగ్గర ఉంటుంది. కూతురు దగ్గర ఉండి ఆమె మళ్ళీ ఆమె కొడుకు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ నీకు వండి పెట్టి, ఆమె చాలా కష్టపడుతుంది. అవునా? సరే, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. రామ్మ, అయితే తీసుకు చేతిలో పెట్టి. నేను ఈతం అది చేతి. దగ్గర ఆ బియ్యంగా నా చేతిలో పెట్టి, ఏం కాదులే. ఇదిగో ట్యాబ్లెట్లు అవి తెచ్చుకో. ఎంత? 1000 రూపాయలు. నవ్వాలి నువ్వు, ఏడవటం ఎందుకు? ఏడమాకు, దేవుడే ఎత్తాడులే నీకు. ఎందుకు ఏడమాకు? ఏదో ఒక రీతిగా దేవుడే సాయం చేస్తున్నాడు అనుకోవాలి.
ఇగో ఇవన్నీ కందిపప్పు కానీ సబ్బులు, ఇగో సంతూర్ సబ్బులు ఉన్నాయి నీళ్ళు పోసుకోవటానికి కానీ ఇవన్నీ వాడుకో. నూనె ప్యాకెట్ తెచ్చాను, సరేనా? ఇగో ఆ బియ్యం కానీ ఈ బియ్యం కానీ ఇవన్నీ తీసుకొని నువ్వే వండుకుంటావో వాళ్ళకి వచ్చి వండించుకుంటావు, ఎట్టో చేసుకో. సరేలే, ఎవరో ఒకళ్ళు వండి పెడతారులే. కళ్ళు కనపడతలేదుగా, పిడుసులు వస్తున్నాయమ్మా. ఈ కరోనా టైంగా ఎందుకు వనుకన్నా పంపయ్యి వద్దు వనుకకు. అమ్మ పానేమో అమ్మ పాన అనేది పానొద్దు పంపయ్యి వనుకకు వద్దు అని మక్కయ్య. అది కుమ్మరకాయ అక్కడ గుంటుడు రారా అప్పుడప్పుడు వస్తున్నాయి. అవును బాగా నా భయం కుక్క ఏం కాలేదులే. సరే ట్యాబ్లెట్లు అవి తెచ్చుకో, ట్యాబ్లెట్లు తెచ్చుకొని జాగ్రత్తగా మింగు. సరే ఇవన్నీ ఏమన్నా మీ కూతురికి ఇచ్చుకొని అట్ట వండి పెట్టించుకో ఈ బియ్యం. సరే మరి వెళ్తున్నాం మేము. తర్వాత ఈసారి ఎప్పుడైనా దేవుడు కుదిరితే ఈసారి కూడా ఏమన్నా చేస్తాంలే మీకు, సరేనా? నీకు ఎటుగుడి జాగ్రత్తగా వాడుకొని. పింఛను కూడా లేదు కదా? అదే ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయా? చింపర్లే, ఇదేదో అయ్యి ఉంటదిలే కానీ వానకి అవునులే. అదేలే. సరే నెల ఈసారి కూడా వాడుకుంటుండు, మళ్ళీ అవకాశం ఉంటే వచ్చి ఏదో ఒకటి చేద్దాం. వెళ్తున్నా మరి.